డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో రీసెంట్గా 2 కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి, వెబ్ ఆప్షన్లో ఎన్ని కోర్సులు పెట్టుకోవచ్చు, ఇన్నే లేదంటే ఒక కోర్సే పెట్టుకోవాలా, లేదంటే ఏమైనా లిమిట్ ఉందా లేదా అని అడిగారన్నమాట. ఇంకో మనకి కామెంట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్లో ఎన్ని ఆప్షన్లు పెట్టుకోవాలి అని అడిగారు. అండ్ అలాగే ఇంకో కామెంట్ వచ్చేసరికి మనకి ముఖ్యంగా వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఒక ఉజ్జాయింపున ఎన్ని రోజులు టైం ఇస్తారు అని అడిగారు అన్నమాట. ఈ 3 కామెంట్ల గురించి మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. దీంట్లో ఫస్ట్ వన్, మనకి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇంచుమించు మనకి 4 to 5 days లేదంటే 3 to 4 days అలా టైం అయితే ఇస్తారు. 1 or 2 days అలా టైం అయితే ఉంటుంది అన్నమాట. బాగానే టైం ఉంటుంది కాబట్టి నిదానంగా పెట్టుకోండి అన్నమాట. 3 to 4 days ఆర్ 4 to 5 days ఈజీగా అయితే ఉంటుంది. అండ్ అలాగే తర్వాత కామెంటు, మనకి వెబ్ ఆప్షన్లో ఎన్ని కోర్సులు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు అన్నమాట. ముఖ్యంగా ఇది నర్సింగ్ అనుకోండి, కేవలం ఒక కోర్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది పారామెడికల్, బీపీటీ, ఎంఎల్టీకి సంబంధించి కౌన్సిలింగ్ కదా. మనకి పారామెడికల్లో ఫిజియోథెరపీ పెట్టుకోవచ్చు, ఎంఎల్టీ పెట్టుకోవచ్చు. పారామెడికల్లో దాదాపుగా 12 నుంచి 13 కోర్సులు అయితే ఉన్నాయన్నమాట. వాటిలో మీకు నచ్చినవి ఇన్నైనా పెట్టుకోవచ్చు. సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఇన్నే పెట్టాలి లేదంటే ఒక కోర్సే పెట్టాలి అంటూ లిమిట్ అయితే లేదు. మనకి బీపీటీ పెట్టుకోవచ్చు, ఎంఎల్టీ ఇష్టం ఉంటే ఎంఎల్టీ పెట్టుకోవచ్చు, లేదంటే పారామెడికల్లో ఏదైనా ఇంట్రెస్ట్ కోర్స్ ఉంటే ఇన్నైనా పెట్టుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఒక కోర్సే పెట్టాలి అంటూ లిమిట్ అయితే లేదు. ఎన్ని కోర్స్ అయినా పెట్టుకోవచ్చు మీరు పెట్టే వెబ్ ఆప్షన్లో. అండ్ అలాగే తర్వాత కామెంట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్లో ఎన్ని కాలేజీలు పెట్టుకోవచ్చు అని అడిగారు అన్నమాట. మనకి ఏనాడు కూడా ఇన్ని ఆప్షన్లు పెట్టాలి అంటూ సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. మనం ఎన్నో ఆప్షన్లే పెట్టుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్లలో మనం ఎన్నో ఆప్షన్లు పెట్టుకోవచ్చు అన్నమాట. సో సర్టెన్ 10 ఆప్షన్లు పెట్టాలి లేదంటే 20 ఆప్షన్లు పెట్టాలి అంటూ లిమిట్ అంటూ లేదు. మనం ఒక 100 ఆప్షన్లైనా పెట్టుకోవచ్చు, 50 ఆప్షన్లైనా పెట్టుకోవచ్చు అన్నమాట. మీ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ, మనకి మెయిన్గా మేనేజ్మెంట్ కూడా సీట్ల విషయానికి వస్తే కనుక 70,000కే 1 year సంబంధించి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతే గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమెస్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మెయిన్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.